Hi friends, welcome to Tech Vision for Telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share and comment. Thank you friends. Pause. System launcher. సో హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో నేను శశాంక్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా గైస్. జీరో అవర్ సాల్ట్ పార్ట్ 2 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇందులో ఈ పార్ట్ 2లో రిమైనింగ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో మా టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వడం ద్వారా వాట్సాప్ గ్రూప్లో ఏమైనా మీ డౌట్స్ అడగవచ్చు, లేదంటే వేరే వాళ్ళ క్వైరీస్ ఒకవేళ వాళ్ళు అడిగిన తర్వాత మీకు ఏదైనా క్వైరీ అదే వాళ్ళ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాగే టెలిగ్రామ్లో ఏపీకే ఫైల్స్ మేము చూద్దాం, అవి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను గేమ్ ఓపెన్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ ఫస్ట్ విండోస్కి ఉంది, పీసీకి కూడా ఉంది. ఇది మీరు ల్యాప్టాప్లో కూడా ఆడుకోవచ్చు. ఐ థింక్ ఏప్రిల్ 29 మే 29 అనుకుంటా ఆండ్రాయిడ్కి తీసుకొచ్చారు ఈ గేమ్ని. సో మనం ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏమేమో చూద్దాం జీరో అవర్ సాల్ట్ గేమ్లో. సో ఇప్పుడు నేను గేమ్ ఓపెన్ చేస్తున్నాను. జీరో అవర్ సాల్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నా. టాక్ బ్యాక్ ఆఫ్ చేసుకోండి. ఓకే, వెయిట్ చేద్దాం, లోడ్ అవుతుంది. ఎస్, Zero Hour Assault main menu. Please select an option by swiping up and down and double tap to confirm. Use the page up and page down login options. అది అంతా పట్టించుకోకండి. ఏదైనా ఆప్షన్స్ ఏమన్నా మీరు నావిగేట్ చేయాలనుకుంటే స్వైప్ అప్ చేయండి. స్వైప్ అప్ ప్రీవియస్ ఆప్షన్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూపిస్తామండి, ఇదే కదా ఫస్ట్ ఆప్షన్. మరి నెక్స్ట్కి వెళ్ళాలంటే స్వైప్ డౌన్ చేయాలి. ఇలాగే స్వైప్ డౌన్ చేయాలి. ఇలాగా ప్రీవియస్ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది అనమాట. మనం ఇప్పుడు ఇందులో ఉన్న సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. Join the official make us a small donate, view touch screen, view privacy, view game rules, view game readme, view blur, set lock to. మనం ఫస్ట్ చూస్ సర్వర్ గురించి తెలుసుకుందాం. చూస్ సర్వర్ అంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాం. Choose server, Windows server, Android server. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ సర్వర్ పెట్టుకుంటే మీరు ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళతో ఆడవచ్చు. ఒకవేళ విండోస్ సర్వర్ పెట్టుకుంటే విండోస్ ప్లేయర్స్తో ఆడవచ్చు. అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ సర్వర్లో అంటే ఇప్పుడు ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతూ ఉంటారు కదా మీకు వాళ్ళందరూ కనిపిస్తారు అనమాట. కొంతమంది ఎక్స్టర్నల్ కీబోర్డ్స్ వాడుతూ ఉంటారు ఫోన్కి. దీని కీబోర్డ్ కూడా యూస్ చేయండి, మీ ఇష్టం. ఇది మీరు ఫోన్లో ఆడొచ్చు, ఎక్స్టర్నల్ కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని ఆడొచ్చు ఈ గేమ్ని. కాబట్టి మీరు విండోస్ సర్వర్ చూస్ చేసుకుంటే ల్యాప్టాప్లో ఆడుతూ ఉంటారు కదా మనం వాళ్ళతో ఆడొచ్చు. ఆండ్రాయిడ్ సర్వర్ అంటే మన ఫోన్స్ ఎవరైతే యూస్ చేస్తుంటారు కదా మనం వాళ్ళతో ఆడొచ్చు అనమాట. ఇది అవసరం లేదు, మీ ఇష్టం కదా. మీరు విండోస్ సర్వర్స్ చూస్ చేసుకుంటే విండోస్ ప్లేయర్స్తో ఆడతారు, పీసీ ప్లేయర్స్తో. ఆండ్రాయిడ్ సర్వర్స్ చూస్ చేసుకుంటే మన ఆండ్రాయిడ్ ప్లేయర్స్ వస్తారు. లాగిన్ ఆప్షన్స్ తెలిసిందే మీకు, చూపించాడే. సైన్ ఇన్ శశాంక్, ఎందుకంటే అకౌంట్ క్రియేట్ చేసే కాబట్టి అప్పుడే. ఎగ్జిస్టింగ్ అకౌంట్ సెటప్ చేసుకోవాలి. మీరు ఏదైనా సడన్గా ఇప్పుడు ఏదో ఒక యాప్ అన్ఇన్స్టాల్ చేయబోయి ఈ గేమ్ అన్ఇన్స్టాల్ చేశారనుకోండి, మీరేం బాధపడకండి గైస్. మీ అకౌంట్కి సంబంధించిన మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీరు అంతకుముందు పాత అకౌంట్కి మీరు పాస్వర్డ్ పెట్టారు కదా, అంతకుముందు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు
అదొకటి గుర్తుపెట్టుకుంటే మీరు సెటప్ చేసుకోవచ్చు. మరి అదే అకౌంట్నే మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. అన్ఇన్‌స్టాల్ చేసుకుంటే ఏదైనా. సెటప్ అండ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ అడుగుతుంది, మీ ఈమెయిల్ అడుగుతుంది, అలాగే మీ పాస్వర్డ్ అడుగుతుంది. అంతే గైస్. క్రియేట్ అన్ అకౌంట్ దీని గురించి తెలిసిందే. పార్ట్ 1లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. రికవర్ యువర్ పాస్వర్డ్ అంటే ఒకవేళ మీ పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయారంటే మీరు అంతకుముందు పెట్టినది అకౌంట్ నాకు నేము మెయిల్ ఐడి ఒకటే గుర్తుంది, పాస్వర్డ్ గుర్తులేదు అనుకోండి, దాన్ని మన ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేమ్ కొట్టి ఓకే కొడతాం, మరి ఈమెయిల్ ఐడి కొడతాం. ఈమెయిల్ ఐడి కొట్టిన తర్వాత ఓకే కొడతాం. వాళ్ళు అక్కడ పాస్వర్డ్ మనకి సెండ్ చేస్తారు మెయిల్ ఐడికి, మనం చూసుకోవచ్చు. మన పాత పాస్వర్డే మనకి సెండ్ చేస్తారు వాళ్ళు. ఇలా ఉంటుంది ఇది. ఇలా మనం మర్చిపోతే రికవర్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని. బ్యాక్ టు మెయిన్ మెనూ దీన్ని క్లిక్ చేస్తున్నా. సెట్టింగ్స్లో ఏమున్నాయో చూద్దాం. 0-hour assault settings. Disable saving of buffer items when exiting the game. Disable announcement of near players. నియర్ ప్లేయర్స్ అనౌన్స్మెంట్ మీకు అనేబుల్లోనే ఉండాలి గైస్. ఇది అనౌన్స్ చేస్తారు కదా మనం ఎనిమిది సెకండ్ కనిపెట్టడానికి, కాబట్టి ఇది అనేబుల్లోనే ఉండాలి. Disable saving of buffer items when exiting the game. ఇదంతా Disable speech interrupt. ఇదంతా మీకు సంబంధించింది గైస్, మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ Disable announcement of near players. దీన్ని డిసేబుల్ చేస్తే మన దగ్గర ఎవరైనా ఎనిమిస్ ఉంటే అనౌన్స్ చేయదన్నమాట. ఓకే, అనేబుల్ చేసుకుంటే అనౌన్స్ చేస్తుంది. కాబట్టి ఇది ఒకటి మీరు అనేబుల్లోనే వచ్చండి. ఇంకా Disable saving of buffer items when exiting the game. ఇది కూడా మీ ఇష్టం గైస్, మీరు అనేబుల్ చేసుకోవచ్చు లేదా డిసేబుల్ చేసుకోవచ్చు. Disable speech interrupt. Enable listening your own voice while voice chatting. ఎవరితోనో మాట్లాడేటప్పుడు వాయిస్ చాట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మన ఓన్ వాయిస్ మనకి వినపడాలా వద్దా అని. Enable push to talk for voice chat. సారీ గైస్, పుష్ టు టాక్ ఇది మనకి సంబంధించింది కాదు. Disable item beeping. Disable item beeping. ఐటమ్ బీపింగ్ ఇది కూడా మీ ఇష్టం గైస్. అనేబుల్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే డిసేబుల్ చేసుకోవచ్చు. Enable turning with Q&D. ఇది కీబోర్డ్కి సంబంధించింది గైస్. Disable speak decrees when turning in 1 degree increments. ఇది కూడా మీ ఇష్టం గైస్. Disable speak facing direction when turning in 45 degree increments. ఇది కూడా మీ ఇష్టం, మీరు అనేబుల్ చేసుకోవాలనుకుంటే డిజేబుల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదా అనేబుల్ చేసుకోవచ్చు. Disable auto running. ఆటో రన్నింగ్ మనకి అవసరం లేదు. Disable hearing map sign sound. Disable auto. Disable hearing map sign sound. Disable hearing map sign sound. మ్యాప్స్ అండ్ సౌండ్ ఇది మీ ఇష్టం గైస్. Disable online and offline messages. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరో ఆడుతుంటే, ఇప్పుడు నేను ఆన్లైన్లోకి వెళ్ళాను అనుకోండి, శశాంక్ ఏం ఆన్లైన్ అంటుంది కదా అంటుంది. ఒకవేళ ఆఫ్లైన్లోకి వెళ్తే శశాంక్ పాయింట్ ఆఫ్లైన్ ఉంటుంది. ఇది మనకి వద్దా కావాలనేది ఇది మీ ఇష్టం గైస్. ఇది కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే లేదు. Disable kill counter notification. కిల్ కౌంటర్ నోటిఫికేషన్, డబల్ కిల్, త్రిబుల్ కిల్ చెప్తా ఉంటా గైస్. ఇది అనేబుల్లోనే ఉంచండి, బాగుంటుంది. Disable classic walking style. క్లాసిక్ వాకింగ్ స్టైల్ ఇది మీ ఇష్టం గైస్. Disable play match dash specific music in the game. మ్యాచ్ మ్యూజిక్ మీకు అనేబుల్ కావాలంటే అనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే డిసేబుల్ చేసుకోవచ్చు. అయితే అనేబుల్లోనే పెట్టా, అది మీ ఇష్టం గైస్, ఎంత మీ ప్రిఫరెన్స్గా వదిలేస్తుందా. Disable scope. డిసేబుల్ స్కోప్ Disable scope. ఇది అనేబుల్లోనే ఉంచండి గైస్. Set turning speed. Currently default. సెట్ టర్నింగ్ స్పీడ్ కరెంట్లీ డిఫాల్ట్ ఇది మీ ఇష్టం గైస్. Please select an option. Default. Slower. Back to settings. Slow to faster. ఫాస్టర్ బిఫోర్ స్లోవర్ బిఫోర్ టు ఫాస్టర్ ఇది మీ ఇష్టం గైస్. మీరు ఫాస్ట్ పెట్టుకుంటే ఫాస్ట్గా టర్న్ అవుతుంది, స్లోగా పెట్టుకుంటే స్లోగా టర్న్ అవుతుంది, బిఫోర్ పెట్టుకుంటే మామూలుగానే. Choose
disable announcement of near disable list, enable put disable online, disable kill counter, disable classic walking, disable play match, disable scope, set turning speed, currently faster. సెట్ టర్నింగ్ స్పీడ్ నేనైతే ఫాస్ట్ పెట్టా. Select input device for voice chat. ఇంపుట్ డివైస్ ఏదైనా ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఇలాంటివి ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. Back to set default. Enable out, disable here, disable, set select input device for voice chat, test voice chat. మనకి కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టెస్ట్ చేయాలి ఎందుకంటే రికార్డింగ్లో ఉంది కాబట్టి మరి రికార్డింగ్ స్టాప్ అవుతుంది. Set those near notifications you want to receive. దీని ఒకసారి చూద్దాం గైస్. దీంట్లో ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. Set what indicator, set select an odds and different odds and same team enabled. ఈ మ్యాచెస్లో మనం బాట్స్తో కూడా మనం ఆడచ్చు. బాట్స్ నుంచి మన మెసేజెస్ రావాలని, అంటే మెసేజెస్ అయితే రావాలండి. Odds and different team enabled. Players and same team ప్లేయర్స్ ఇన్ సేమ్ టీమ్, అంటే మన టీంలో ఉన్న ప్లేయర్స్ నుంచి కూడా మనకి మెసేజెస్ రావాలా వద్దనేది. అనేబుల్ ఆర్ డిజేబుల్. అనేబుల్లో ఉంచండి గైస్. Players and different team enabled. మన సేమ్ టీం నుంచి మన ప్లేయర్స్ మెసేజెస్ కావాలి కాబట్టి మనకి అది మీ ఇష్టం. నేనైతే అనేబుల్లోనే పెట్టా. ఇది మీ ప్రిఫరెన్స్గా వదిలేస్తున్నా గైస్. మీరు అనేబుల్ పెడితే పెట్టచ్చు, లేదంటే డిజేబుల్లోనే చేసుకోవచ్చు. Players and same group enabled. గ్రూప్, ఇది ఈ గ్రూప్ గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం గైస్. Players and different group enabled. Back to settings. బ్యాక్ టు సెట్టింగ్స్ దీన్ని క్లిక్ చేస్తున్నా. 0 hours disable saving of set select input device for what test voice set what indicator you want to hear for near players/bots. Yes, దీన్ని క్లిక్ చేద్దాం. Select sound enabled, character voice enabled. నియర్ బైకి మనకి సౌండ్ వినపడాలా, లేదంటే క్యారెక్టర్ వాయిస్ వినపడాలా? నేను రెండు అనేబుల్లో ఉంచా. Sound enabled. Back to settings. నేనైతే రెండు ఉంచా, మీరు రెండు పెట్టుకోండి గైస్. Disable item, enable term, disable, set who's near, set what indicators you, set voice chat quality. వాయిస్ చాట్ క్వాలిటీ మీరు లో మీకు చూపిస్తానండి. Select quality, medium quality, low quality. ఈ వాయిస్ చాట్ లో క్వాలిటీ, అలాగే Medium quality. మీడియం, High quality, open parent recommended, close parent. హై క్వాలిటీలో పెట్టండి గైస్ వాయిస్ చాట్. 0 disable enable turning with disable speak decrease disable speak enable auto running disable hearing map sign disable online adopt disable kill count disable classic walk disable play match dash disable scope set turning speed select input device test voice chat set was near note set what indicate set voice chat volume. వాయిస్ చాట్ వాల్యూమ్ మనం సెట్ చేసుకోవచ్చు 0 నుంచి 100 వరకు గైస్. Select output. Set enter the desired volume. Open parent between 0 and 100. Close parent. సో చూసారు కదా, ఎంటర్ ద డిజైర్ వాల్యూమ్ బిట్వీన్ 0 to 100. 0 నుంచి 100లో పెంచుకోవచ్చు. దీన్ని టాక్ బ్యాక్ ఆన్ చేసుకొని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. టాక్ బ్యాక్ ఆన్ చేసుకొని మీరు 50 ఎంటర్ చేస్తే 50 ఎంటర్ చేసి ఓకే కొడితే 50%, 100 ఎంటర్ చేసి ఓకే కొడితే 100%, అలాగా. Invalid value. Disable save it. Disable kill counter. Disable classic walk. Disable play match. Disable scope. Set turning speed. Select input device. Test voice chat. Set who's near the set what indicate. Set voice chat. Set voice chat. Select output device. Output device. Off default. Optional. Back to set optional. Enable set voice select output back to main. ఇంకా ఇంతే కదా సెట్టింగ్స్లో. ఇది select output device. ఇది కూడా వాయిస్ చాట్కి సంబంధించిందే గైస్. సో ఇంకా సెట్టింగ్స్ అంటే సెట్టింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఏదో చూద్దాం. Back to main menu. ఇవన్నీ ఆప్షన్స్ మీరు ఇందులో అనేబుల్ చేసుకోవాల్సింది ఒకటి ప్లేయర్ నియర్ బై అనౌన్స్మెంట్. ఇది అనేబుల్లోనే ఉంచండి గైస్.
మనకు నియర్ బై ప్లేయర్స్ ఎవరు ఉండాలో తెలియాలి కాబట్టి అనేబుల్ చేసే ఉంచండి. అలాగే స్కోప్ ఇది కూడా అనేబుల్లోనే ఉంచండి. ఇంకా అంతే గైస్, ఇంకా మిగతావన్నీ మీ ప్రిఫరెన్స్కి. లర్న్ గేమ్ సౌండ్స్ దీన్ని ఒకసారి చూద్దాం, మీకు చెప్తా ఎలా ఉంటుందో. Swipe up and down to select the sound, then double tap to listen to it. The opposing team's beep sound. మీరు వినే ఉంటారు ఆపోజిట్ టీమ్ బీప్ సౌండ్ ఇది. Teammates beep sound. మన టీమ్మేట్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే మనకు బీప్ సౌండ్ అనేది వస్తుంది, ఇలాగనమాట. Enemy bot beep sound. ఎనిమి కూడా ఇప్పుడు మనం చాలా దగ్గరకు వెళ్ళింటాం గాయస్, అప్పుడు సౌండ్ వస్తుంది, ఈ సౌండ్. అప్పుడు ఈ సౌండ్ వచ్చినప్పుడు మీరు గన్ షూట్ చేయాలన్నమాట. నేను చెప్తా అంది పార్ట్ 3లో. ఈ సౌండ్ వచ్చినప్పుడు మీరు షూట్ చేయాలి. ఎవరైనా పబ్లిక్గా మనకు చాట్ చేసినప్పుడు ఈ సౌండ్ వస్తుంది గైస్. The scope for your weapon to can hit objects or players. మీరు దగ్గర వచ్చినప్పుడు ఈ సౌండ్ వస్తుంది, Enemy bot beep sound. ఈ సౌండ్ వస్తుంది, 2 సౌండ్స్ వస్తాయి. అప్పుడు మనం షూట్ చేయాలి. అంటే మన ప్లేయర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సౌండ్ వస్తుంది గైస్, అది Enemy bot beep sound. ఎనిమీ బాట్ బీప్ సౌండ్ అనేది ఈ సౌండ్ వస్తుంది ఎప్పుడు మనం ప్లేయర్ దగ్గరకు వచ్చినప్పుడు. పూర్తి ఈ సౌండ్లో వస్తుంది. అలాగే The scope for your weapon to can hit objects or players. షూట్ చేయాలి అప్పుడు ఈ సౌండ్ వచ్చినప్పుడు. Enemy. ఈ సౌండ్ వచ్చినప్పుడు షూట్ చేయాలి. ఈ వచ్చినప్పుడు ఈ 2 సౌండ్స్ వచ్చినప్పుడు మీరు షూట్ చేయాలి. The scope for your weapon. You bought products from paid store successful. ఇది పెయిడ్ స్టోర్ సక్సెస్ఫుల్. దీని నుంచి మనకి ఒక స్టోర్ ఉంటుంది కదా, దాంట్లో క్యారెక్టర్స్ ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇంత సపరేట్ మాట్లాడుకుందాం కదా, సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం, డోంట్ వర్రీ. Enemy bot beep sound. ఎనిమి దగ్గరలో ఉన్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి గైస్. The scope for your weapon to can hit objects or players. You bought product back to main menu. బ్యాక్ టు మెయిన్ మెన్యూ దీంట్లోకి చేస్తున్నా. 0 outlog settings. Learn game sounds. View ranking list. వ్యూ ర్యాంకింగ్ లిస్ట్ దీంట్లోకి చేద్దాం. Connect successfully connected. Requesting scoreboard table. Scores menu. Dragon 1. Score point 13,147. Score rank conqueror. Character Kate. చూడండి గైస్, లాస్ట్లో క్యారెక్టర్ కేడ్ అనేది అలాగా మనం అవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. చూపిస్తాం మీకు నెక్స్ట్ వచ్చే పార్ట్స్లో. Dragon 1. Score point 13,147. Score rank conqueror. Character Kate. చూడండి గైస్, స్కోర్ పాయింట్స్ అనేవి వస్తాయి కదా, మనం ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత ర్యాంక్ అయితే వెళ్తాం అనమాట. Ali 2. Score point 7579. Score rank conqueror. Character Arya. ఆర్యా ఇలాగైతే మన క్యారెక్టర్ పర్చేస్ చేసుకోవచ్చు. ఎలాగో చెప్తాం మీకు నెక్స్ట్ వీడియోస్లో. Medicine 3. Score point 6570. Score rank conqueror. Character Razian. సో Supreme 4. Score point 4881. Score rank ace. Character Kate. Wooden 5. Score point 4810. Score rank ace. Character Kate. A Metal Fury 6. Score point 4714. Score rank ace. Character Kate. ఇలాగైతే ఉంటాను అనమాట గైస్, ఆల్మోస్ట్ 100 ఎన్నో ఉంటాయి ర్యాంక్స్. Robinson 7. Zeus 8. Score point 3169. Score rank Crown V. Character Kate. మీరు ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత నంబర్ 1లో ఉంటారు అనమాట ర్యాంక్స్ లిస్ట్లో. Ashif 9. Score point 2645. Abdul 10. Score point 2402. Score Risen 11. Score point 2304. Login options. ఇలాగైతే ఉంటుంది గైస్ ర్యాంక్స్. Settings. Learn game sounds. View ranking list. View game readme file. ఈ గేమ్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే రీడ్మీ ఫైల్ కూడా ఒకసారి చదవండి గైస్. Swipe
Swipe up and down to read the readme. Press back button to go back. ఇలా 0-hour assault game guide. 0 hours గేమ్ గైడ్ ఇలా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని చదవండి. 0-hour assault: complete game guide. Introduction. 0-hour assault is an online first-person shooter open parent FPS closed parent game. There are various match modes in the game, and each of them has various tasks. Match modes and tasks. ఇలాగైతే మనం రీడ్ మీ These చదువుకోవచ్చు. matches and their tasks are explained below. Team Deathmatch. In this mode, 2 teams are at war. In order to win, one team must kill all opponents. 0 login options. ఇలాగైతే మనం రీడ్ మీ ఫైల్ అయితే చదువుకోవచ్చు. ఇది ఒకసారి చదవండి గైస్. మీరు గేమ్లోకి వస్తారు కదా, అప్పుడు మీరు ఈ రీడ్ మీ ఫైల్ అనేది చదవండి ఒకసారి. Settings. Learn game sounds. నేను చెప్తానండి. పార్ట్ 3లో, పార్ట్ 3 ఆర్ పార్ట్ 4లో రావచ్చు గేమ్ ప్లే. దీనికి సంబంధించిన జెస్చర్స్ కూడా ఉన్నాయి. మీరు ఫస్ట్ గేమ్ ఆడాలంటే టచ్ స్క్రీన్ జెస్చర్స్ గుర్తుండాలి. దీనికి ఈ గేమ్కి సంబంధించిన రూల్స్ ఉన్నాయి, చూడొచ్చు మనం. ప్రైవసీ చూడొచ్చు మనం. ఇది మనకి గేమ్ ఆడేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. టచ్ స్క్రీన్ జెస్చర్స్. Swipe up and down to read the gestures. Back button to go back. Swipe up and down and top right. Navigate an inventory. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. Swipe down with 2 finger. Open action menu, which contains the following actions. Send community message. Send group message. Send map message. Friend menu. Language channel menu. Friend send swipe up and down and top right. Navigate an inventory. టాప్ రైట్లో మీన్స్ టాక్ బ్యాక్ అయితే ఇలాగా బ్యాటరీ లెవెల్ సైడ్ స్వైప్ డౌన్ చేస్తే గేమ్లో మనం ఇన్వెంటరీ చూసుకోవచ్చు. ఇలా ఉంటుంది. మనం ఇవన్నీ పార్ట్ 3లో తెలుసుకుందాం. ఒక మ్యాచ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. Login options. Settings. Learn game sounds. View ranking list. View game readme file. View game rules. View privacy. View touch screen gestures. Make us a small donation. If you like the game, and if you can, a small donation would be appreciated. డొనేట్ చేయొచ్చు. Join the official Telegram group of 0-hour assault. జాయిన్ ది అఫీషియల్ గ్రూప్. వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది కదా అఫీషియల్ది, 0 hour assault అఫీషియల్ గ్రూప్. మీరు అందులో జాయిన్ అవ్వండి. గేమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉంటుంది కదా జాయిన్ 0 hour assault అఫీషియల్ గ్రూప్ అని. దాన్ని క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవుతారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత టాక్ బ్యాక్ ఆన్ చేసుకోండి గైస్. చూడండి ఒకసారి టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ మీరు డౌట్స్ అడగవచ్చు. ఏదైనా అర్థం కాకపోతే డెవలపర్ అయితే ఆన్సర్ చేస్తారు. సో కాబట్టి మీరు జాయిన్ అవ్వండి దీంట్లో. ఎగ్జిట్ ద గేమ్. ఇంకా ఇందులో ఆప్షన్స్ ఉంటాయి గైస్. పార్ట్ 3 వీడియోలో మనం టచ్ స్క్రీన్ జెస్చర్స్ అలాగే మనం ఎలాగా మ్యాచ్ క్రియేట్ చేయాలి ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఎవరీవన్. 0 hour assault గేమ్ సిరీస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మీకు చెప్పడం మర్చిపోయా గైస్. మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఎగ్జిట్ అవుతుంది గైస్. ఇది మర్చిపోయాను చెప్పడం. సో మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఎగ్జిట్ అవుతుంది. లేదంటే మీరు ఎగ్జిట్ ద గేమ్ అనేది ఆప్షన్ దగ్గరకు కూడా రావచ్చు. నేను ఎగ్జిట్ ద గేమ్ ఆప్షన్ దగ్గరికి వచ్చి మీకు చూపించాను. సో చెప్పడం మర్చిపోయి సారీ గైస్. సో థ్యాంక్ యూ. ఇలాగే ఆదరిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Collapsed. Telegram. Collapsed. WAP settings. High dasher. Collapsed. System launcher. APSRT. Assistant. Audio. Auto D. Arizona screen recorder. Arizona screen record. Button. సో గైస్ మన వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి గైస్. డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవరీవన్.